నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా కోర్టులో న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు జస్టిస్ లక్ష్మీనారాయణను కోరిన జిల్లా న్యాయవాదులు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో స్వాగతం పలికిన జిల్లా జడ్జి కుంచాల సునీత. తన తండ్రి డిఎస్ నుండి నేర్చుకున్న రాజకీయ విద్యతోనే బీజేపీ పార్టీని బలోపేతం చేశాను. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్ వెల్లడి. చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎమ్మెల్యేగా ఎదిగిన డాక్టర్ భూపతి రెడ్డి 60వ జన్మదినం సందర్భంగా K6 స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎడపల్లి బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ జిల్లాలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రానున్న ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చిన ధన్పాల్. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మోసం చేస్తుంది. మండిపడ్డ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన జంటలను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. దర్పల్లి మండలం మైలారంలో పేలిన గ్యాస్ సిలిండర్. వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు. జిల్లా ఆసుపత్రికి తరలింపు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. మాక్లూర్ మండలంలో పర్యటించి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు. మాఘమాసంలో ప్రారంభమైన కళ్యాణాలు. కిటకిటలాడుతున్న ఫంక్షన్ హాళ్లు. స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరిన నిజామాబాద్కు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో భారీగా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి బదిలీ. బాసర సరస్వతి మాతను దర్శించుకునేందుకు నిజామాబాద్ వచ్చిన హైకోర్టు జస్టిస్ లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత, ఏసీపీ కిరణ్ కుమార్ స్వాగతం పలికారు. నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కు చేరుకున్న హైకోర్టు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణకు జిల్లా జడ్జి కుంచాల సునీత, ఏసీపీ కిరణ్ కుమార్లు స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనంను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ బాసర సరస్వతి దేవి దర్శనానికి వెళ్తూ నిజామాబాద్ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆగిన సందర్భంగా నిజామాబాద్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంతో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చందక్, కార్యదర్శి భగీచరణ్, న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, డిఫెన్స్ కౌన్సిల్స్ రాజకుమార్ సుబేదార్, ఉదయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ వద్ద నేర్చుకున్న రాజకీయ విద్యనే నన్ను బీజేపీ పార్టీలో ఈ స్థాయికి తీసుకువచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్లో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ అధ్యక్షతన ఈ ఆత్మీయ సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తన తండ్రి డి శ్రీనివాస్ వద్ద తాను నేర్చుకున్న రాజకీయ విద్యే నాకు ఈ స్థానంను జిల్లా ప్రజలు బీజేపీ పార్టీ కట్టబెట్టిందని చెప్పారు. డీస్ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తారని, కుల సంఘాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. 2018లో 8% ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 30%కు పెంచడం జరిగిందని తెలిపారు. ఇట్టి విషయంలో ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు అభినందించారన్నారు. మున్నూరు కాపుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయాలని అరవింద్ పిలుపునిచ్చారు. పెద్ద మనిషి ధర్మపురి శ్రీనివాసరావు దగ్గర నేర్చుకున్నది ఇవాళ ఇందూరు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీలో ఆయన దగ్గర నేర్చుకున్న విద్యనే అన్ని నియోజకవర్గాలలో మంచి అభ్యర్థులని ఎంపిక చేసుకోవాలి, నిలబెట్టాలి, ఎలక్షన్లలో గెలిచే పని చేయాలి. 8% ఓటు వచ్చిండే 2018లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో. ఇవాళ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా 30% మనం సంపాదించుకున్నాము. అంతకుముందు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోనే మన ఎంపీ అరవింద్తో నిజామాబాద్ పేరు మారుమోగిపోతున్నదని అన్నారు. మీరంతా ఇలాగే ఒక్కతాటిపై ఉంటే మన గెలుపును ఆపడం వచ్చే ఎన్నికల్లో ఎవరి తరం కాదని సూచించారు. అందరూ తలదించుకోకుండా ఉండండి, మేము కూడా మీలాగే తల ఎత్తుకొని అభివృద్ధి కోసం పనిచేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిలను సంఘం నాయకులు సన్మానించారు. ఇంకా ఈ సమావేశంలో కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు నేర్చుకోండి. మా దగ్గర ఆర్మూర్ మహేశ్వర్ కాలనీ దగ్గర పేరు వారంలో పేరు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన వివాహ శుభకార్యాలకు హాజరై పలువురు టీఆర్ఎస్ నేతలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం రాజ్ కుమార్ గౌడ్ కూతురు వివాహ వేడుకలకు, అలాగే నిర్మల్లో జరిగిన రెంజల్రా ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం బాల్కొండ, మెండోరా, వేల్పూర్, మోర్తాడ్ మండలాలలో పలువురు టీఆర్ఎస్ నేతల వద్దకు వెళ్లి వాళ్ళని పరామర్శించారు. అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అండగా ఉండడానికి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉంటారని జెడ్పీ చైర్మన్ విఠలరావు సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా మాక్లూరు మండలం మమదాపూర్ గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొని మురికి కాల్వలను, రోడ్లను జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమం ప్రత్యేక అధికారి దేశపాండే, ఎంపీడీఓ క్రాంతి, మాజీ సర్పంచ్ సులోచన, ప్రజాప్రతినిధులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీలలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను శుభ్రపరచుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులను జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. అనంతరం మాక్లూరు మండలంలోని జరిగే ముల్లంగి, బొంకన్పల్లి లిఫ్ట్ పనులను జెడ్పీ చైర్మన్ విఠలరావు పరిశీలించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మైత్రి వెంకటేశ్వర గార్డెన్, గోవింద్పేట్లో జరిగిన వివాహ వేడుకలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం పలు బీజేపీ నేతల ఇండ్లకు వెళ్లి నాయకులను పరామర్శించారు. అలాగే పట్టణంలో జరిగిన పలు వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం ఆయన పాల్గొన్నారు. ప్రజాహిత యాత్రలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తలపెట్టిన ప్రజాహిత యాత్రలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్,
ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సంజయ్తో గ్రామాన తిరుగుతూ ప్రజలకు బీజేపీ మోడీ 10 ఏళ్లలో సాధించిన విజయాలు సంక్షేమ పథకాలు వివరిస్తూ అనంతరం వారు మాట్లాడుతూ కార్యకర్తల్లో కనపడుతున్న జోష్ చూస్తే సంజయ్ అన్న గెలిచిన తర్వాత మనం చేసుకునే విజయోత్సవం రోజు అందరూ కలిసి చేసుకునే సంబరంలా కనబడుతుందని, జాతీయవాద సిద్ధాంతం కోసం ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక మంది అమరులు కావడం జరిగిందని, జమ్మికుంటలో సమ్మిరెడ్డి అన్న, జగిత్యాలలో రామన్న గోపన్న, ముదిగంటి జితేందర్ రెడ్డి అన్న, మెట్పల్లిలో మధుసూదన్ గౌడ్ అన్న, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అమరులు ఉన్నారని, అటువంటి వీరులకు జన్మనిచ్చింది ఈ కరీంనగర్ గడ్డ అని, ఇంకోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై మళ్ళొకసారి కరీంనగర్ గడ్డపై బీజేపీ జెండా అనే నినాదంతో మనమందరం పనిచేయాలని ధన్పాల్ పిలుపునిచ్చారు. అక్కడ మోడీ 400 పక్కా అంటున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్కు డక్కా ఇవ్వడం పక్కా అంటున్నారని, పార్లమెంట్ ఉన్న నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అమ్మ అయ్యలకు ఒకటే మనవి చేశారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో అవినీతి మచ్చలేని ప్రభుత్వాన్ని మోడీ నడుపుతున్నారని, రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తున్నాడని, సబ్సిడీ కింద యూరియా బస్తాలు ఇస్తున్నాడని, పాడికి గిట్టుబాటు ధర పెంచాడని, కరోనా కాలం నుండి ఉచితంగా రేషన్ ఇస్తున్నాడని, కరోనా సమయంలో 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా టీకాలు వేయించాడని, కోట్లాది మందికి స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు కట్టించాడని, అందుకోసమే మోదీ సర్కార్ను మళ్లీ గెలిపించాలని ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్ననాటి నుండి నేటి వరకు శాసనసభ సభ్యునిగా ఎదిగేంత వరకు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించి అనుకున్న గమ్యానికి చేరుకున్నారు. 60వ జన్మదినం సందర్భంగా K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి రాజారెడ్డి, లక్ష్మీ నరసమ్మల దంపతులకు 7గురు సంతానం. 3 కుమారులు, 4 కుమార్తెలు కాగా డాక్టర్ భూపతి రెడ్డి చివరి సంతానంగా బుధవారం రోజున 12వ తేదీ ఫిబ్రవరి 1964లో జన్మించారు. వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి చదువులో, క్రీడలలో ముందు వరుసలో ఉండే భూపతి రెడ్డి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. భూపతి రెడ్డి చిన్నతనం నుండి చదువుకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. అన్ని రకాల ఆటలు ఆడేవారు. పొలంలో వ్యవసాయ పనులు కూడా చేసేవారు. తండ్రి చూపిన బాటను జవదాటకుండా జీవించడం నేర్చుకున్నారు. అందరిలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకునేవారు. 1వ తరగతి నుండి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. టీవీ చూడడం, విద్యార్థి దశలో సినిమాలు చూసేవారు. నచ్చిన నటుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి పులి సినిమా అంటే భూపతి రెడ్డికి చాలా ఇష్టం. తనకు నచ్చిన సినిమాలను 1కి 2 సార్లు కాకుండా 5 నుండి 15 సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న సినిమాలు శంకరాభరణం 5 సార్లు చూశారు. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సినిమాను 15 సార్లు చూశారు. తాను ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసిన సమయంలోనే 20 మంది ఎంబీబీఎస్ బ్యాచ్కు చెందిన స్నేహితులంతా ఒకటే డిసైడ్ అయ్యారు. వివాహం చేసుకుంటే ఎంబీబీఎస్ చేసిన వారు కాకుండా మామూలు డిగ్రీలు చేసి ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండేవారిని పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ మండలం దేగాంకు చెందిన వినోదాను డాక్టర్ భూపతి రెడ్డి పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని ఒప్పుకొని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. ఒక బాబు స్నేహిత్ రెడ్డి గౌహతిలో ఐఐటీ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. కూతురు డాక్టర్ స్నేహారెడ్డి వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. 60వ జన్మదినం జరుపుకుంటున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలతో పాటు మీ K6 ఛానల్. హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే 2001లో తెలంగాణ ఉద్యమంలో చేరిన తర్వాత ఇవాళ 2023 డిసెంబర్లో నాకు శాసనసభలో అడుగుపెట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు, మన నిజామాబాద్ రూరల్ ప్రజలు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది సొంత గ్రామము జలాల్పూర్ గ్రామము, నిజామాబాద్ మండలం. ఇక్కడ గుండారం దగ్గర ఉంటుంది, చాలా చిన్న గ్రామము. అక్కడ మాది వ్యవసాయ కుటుంబము. మా ఫాదర్ రాజారెడ్డి గారు వ్యవసాయదారుడు. తర్వాత మదర్ ఏమో లక్ష్మి. ఫాదరు 30 సంవత్సరాల క్రితమే చనిపోయారు. మదర్ ఉంది. అయితే ఇక్కడ నేను స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే. ఫస్ట్ 5th వరకు ఇక్కడ ఆకుల కొండూరు స్కూల్లో చదువుకున్నాము. తర్వాత ఒక 1 year గుండారం స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో.
తర్వాత మళ్ళీ 8th నుండి మొత్తం కూడా ఖలీల్వాడి నిజామాబాద్ హై స్కూల్లో 8th, 9th, 10th 3 సంవత్సరాలు అక్కడ చదువుకొని తెలుగు మీడియంలో చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన తర్వాత అప్పుడు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత గాంధీ మెడికల్ కాలేజీలో MBBS కంప్లీట్ చేసాం. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ MS ఆర్థోపెడిక్స్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసాం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధి, అవినీతి రహిత పాలనకు పలు ప్రజలు ఆకర్షితులవుతున్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఏడుపల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీ 2 నాయుడు స్రవంతి పోతన్న, మాజీ సాగునీటి సంఘం చైర్మన్ బంజశంకర్, మాజీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ న్యావనంది సుభాష్, ఎడపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జనగం మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు పూలి శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఈరంటి లింగం, జైతాపూర్ సొసైటీ చైర్మన్ కరటూరి సత్యనారాయణ, వకల్పూడి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఎడిపల్లి గ్రామానికి చెందిన నాయకులు, రైతులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, చేసుకోవాలి. గతంలో చాలా నిర్లక్ష్యం గురైనామని ఎంపీటీసీ ఎడిపల్లి పోతన్న గారు, మాజీ చైర్మన్ మండల్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ గారు, నీటి సంఘ చైర్మన్ శంకర్ గారు, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వీళ్ళు పార్టీలో చేరేందుకు అభినందిస్తూ తప్పనిసరిగా మన గ్రామాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ, డెవలప్మెంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన డిస్టిక్ కానీ, మన కాన్స్టిట్యున్సీ కానీ తప్పనిసరిగా చేసుకుందాం. మీరందరూ చాలా ఏ పని చేసినా బాగా చేయించుకోవాలి. అధికారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి 1000 కోట్లు కేటాయించుకున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలపై పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. బడ్జెట్ పేరుతో తెలంగాణ ప్రజలు నిలువున మోసం చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి 1000 కోట్లు కేటాయించుకుని వెనుకబడిన నిజామాబాద్, ఆర్మూర్ నియోజకవర్గం నిధులు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని, కాంగ్రెస్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు ధనవంతులు కావడానికి బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆర్మూర్ నియోజకవర్గానికి, నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. నిధులు ఇవ్వకపోతే ఆందోళన సైతం ప్రతిపక్షం నుంచి చేపడతామన్నారు. తెలంగాణలో ఏర్పడ్డ 2 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద మైనారిటీలను రెచ్చగొట్టి మెజారిటీ ప్రజలైన హిందువులను చిన్నచూపు చూసే విధానంగా ఒక మోసపూరిత వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను తప్పించుకోవడానికి ఒక ఆడిన నాటకమే ఈ బడ్జెట్ నాటకం. 18 సంవత్సరాల పైబడిన స్త్రీలకు చేయూత స్కీమ్ కింద సుమారు 43,000 కోట్లు ఇవ్వాలి. 83 లక్షల మంది సుమారు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం పర్లేదు. రుణమాఫీ 40,000 కోట్లల్లో 4,000 కోట్లు కేటాయించండి. రుణమాఫీ గురించి అంటే ఏదైతే ఖర్చు లేని 3 లక్షల కోట్ల వాగ్దానాలు చేసి సుమారు 5 లక్షల కోట్ల వాగ్దానాలు చేసి 300 కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ ఒకసారి మోసపూరితంగా తెలంగాణ ప్రజల అమాయకత్వం చేసుకుని పార్లమెంట్ ఎలక్షన్లని కప్పదార్థమని చూస్తున్నది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల వీఆర్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఇంటీరియర్ పీవీసీ దుకాణాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దుకాణ నిర్వాహకులు రాజు ఘనస్వాగతం చెప్పారు. దుకాణాన్ని ప్రారంభించినందుకు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ నూతన హంగులతో ఇంటీరియర్ పీవీసీ దుకాణం జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇండియా స్టార్ బాక్సర్ తెలంగాణ బిడ్డ నిక్కత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో ముచ్చటగా 3వసారి గోల్డ్ నెగ్గేందుకు ఒకే ఒక్క పంచ్ దూరంలో నిలిచింది.
మెగా టోర్నీలో సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న నిఖత్ ఫైనల్కు చేరుకుంది. ఆమెతో పాటు మరో 5గురు ఇండియా బాక్సర్లు టైటిల్ ఫైట్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన ఉమెన్స్ 50 kg సెమీఫైనల్లో నిఖత్ 5-0తో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లోకల్ స్టార్ జ్లతిస్లావా చుకోనోవాను చిత్తు చేసింది. తొలి రౌండ్ కాస్త జాగ్రత్తగా ఆడిన నిఖత్ తర్వాత 2 రౌండ్లలో పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో సబీనా బోబోకులావాతో నిఖత్ గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. 66 kg సెమీస్లో అరుంధతి చౌదరి 5-0తో జెస్సికా ట్రైబెలోవాను చిత్తు చేసింది. మెన్స్ 51 kg సెమీస్లో అమిత్ పంగల్ 5-0తో గుముస్ సమిత్ని ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్ చేరాడు. వరుణ్ సింగ్ కూడా 5-0తో కనౌసీను చిత్తు చేయగా సచిన్ 4-1తో ఐడర్పై గెలిచాడు. ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో రజత్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. బోధన్లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్గా మారనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా నర్సింగ్ కాలేజ్ భవనానికి టెండర్లు పిలిచి స్థల అన్వేషణ చేస్తుండడం బలం చేకూరుస్తుంది. ఇటీవలే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్తో కలిసి పట్టణ శివారులో 5 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఆ స్థలం స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తున్నారు. అన్ని సవ్యంగా సాగితే బోధన్లో నర్సింగ్ కళాశాల భవనం అందుబాటులోకి వస్తుంది. బోధన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సుదర్శన్ రెడ్డి 2009లో విద్యాశాఖ మంత్రిగా బోధన్ ఆసుపత్రిలో 25 సీట్లతో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సును అందించే స్కూల్ ఆఫ్ నర్సింగ్ నెలకొల్పారు. 2010లో ఏర్పాటైన స్కూల్లో ఏటా 25 మంది కోర్సు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. తాజాగా స్టాఫ్ నర్సుల నియామకాల్లోనూ ఇక్కడి పూర్వ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ స్కూల్కు సొంత భవనం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమై ఆసుపత్రి భవనాలను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో జీఎన్ఎం కోర్సు రద్దు చేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగా బోధన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ను కళాశాలగా ఉన్నతీకరించే ఆస్కారం ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నర్సింగ్ కళాశాల భవనానికి 32 కోట్లతో టెండర్లు పిలిచింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా స్థలం చూపించాల్సి ఉంది. భవిష్యత్తులో విస్తరణ అవసరాల దృష్ట్యా 5 ఎకరాలు అవసరం. ఒక్క బ్యాచ్కు 100 సీట్లు కేటాయిస్తే 4 ఏళ్ల కోర్సులో 400 మంది వసతి పొందేలా భవనం నిర్మించనున్నారు. అనువైన స్థలం ఎంపిక చేసి కేటాయిస్తామని ఇటీవల ఎమ్మెల్యే ప్రకటించారు. లోకేశ్వర్ మండలం సుద్దవాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా బీభత్సంగా పెరిగిపోతున్న ఇసుక మాఫియా గురించి అడిగేవారు లేక గుత్తేదారులు హద్దులు మీరుతున్నారు. భవిష్యత్ తరాలు ఇసుకను కల్లారా చూద్దామంటే ఇసుమంతైనా కనిపించేదేమో. దీనిని సుద్దవాగు గత 10 సంవత్సరాలకు పైగా ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో మనకు అర్థమవుతుంది. సుద్దవాగు నదిలో కొందరు అక్రమ ఇసుక దందా కొనసాగుతున్నా పట్టించుకునే నాడు కరువయ్యారు అనడంలో సందేహం లేదు. సుద్దవాగు పరివాహక నది ప్రాంతంలో నాయకుల అండదండలతో నదిలో ఉన్న అక్రమ ఇసుక దందాకు తెరలేపారు. 10 సంవత్సరాల క్రితం నిమ్మకు నీరెత్తినట్టుగా పడకేశాయి. యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఇసుక మాఫియా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఒకవైపు పాలకులు, మరోవైపు ఇసుక మాఫియా నదిలో చెలరేగిపోతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు. మల్టీ జోన్ పరిధిలో వారిని నియమించారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లను జిల్లాకు బదిలీ చేశారు. ఈ మేరకు ల్యాండ్ రెవెన్యూ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులను జారీ చేశారు. బదిలీ అయిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు వెంటనే చేరాలని ఆదేశాలు ఇచ్చారు. దీర్ఘకాలికంగా జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లను కూడా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లాలో డొంకేశ్వర్ తహసీల్దార్గా పనిచేస్తున్న రాములును నిజామాబాద్ కలెక్టరేట్కు బదిలీ చేశారు. మోపాల్ తహసీల్దార్ కాజా మొయినుద్దీన్ను, రెంజల్ తహసీల్దార్ టి రామచందర్లను కలెక్టరేట్కు బదిలీ చేశారు. డిచ్పల్లి తహసీల్దార్ రాజేందర్ను కలెక్టరేట్కు బదిలీ చేశారు. ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఎల్ ప్రవీణ్ను కామారెడ్డికి బదిలీ చేశారు. నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న కె సతీష్ను కామారెడ్డికి, జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఎస్ఏ రషీద్ను, జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ వేణుగోపాల్ను కామారెడ్డికి బదిలీ చేశారు. వీరు వెంటనే ఆ జిల్లాలో చేరాలని ఆదేశాలు ఇచ్చారు. మల్టీ జోన్లో పనిచేస్తున్న తహసీల్దార్లను జిల్లాకు బదిలీ చేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందలో పనిచేస్తున్న కె సరిత, దిలావర్పూర్లో పనిచేస్తున్న డి సరిత, నిర్మల్ కలెక్టరేట్లో పనిచేస్తున్న కె గజానన్, డి కిరణ్మయిలను జిల్లాకు బదిలీ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో పనిచేస్తున్న తహసీల్దార్ జి సునీతను జిల్లాకు బదిలీ చేశారు.
వీరు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చారు. జోన్ 1లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. ఆర్మూర్ మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న విజయకాంతరావును ఆదిలాబాద్కు, అదే మండలంలో పనిచేస్తున్న ఖాజా అబ్దుల్ మాజిద్ను జగిత్యాలకు, బోధన్ మండలంలో పనిచేస్తున్న రాజశేఖర్ను జగిత్యాలకు, నవిపేట మండలంలో పనిచేస్తున్న అబ్దుల్ అజీజ్ను నిర్మల్కు, నిజామాబాద్ సౌత్లో పనిచేస్తున్న దీపారాణిని నిర్మల్కు, నిజామాబాద్ నార్త్లో పనిచేస్తున్న కార్తిక్ రెడ్డి జగిత్యాలకు, నిజామాబాద్ సౌత్లో పనిచేస్తున్న వినోద్ కుమార్ను జగిత్యాలకు, నిజామాబాద్ రూరల్లో పనిచేస్తున్న రంజిత్ కుమార్ను నిర్మల్కు, మోపాల్ మండలంలో పనిచేస్తున్న మునిరిద్దున్ను నిర్మల్కు బదిలీ చేశారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను జిల్లాకు బదిలీ చేశారు. ఆదిలాబాద్ మండలంలో పనిచేస్తున్న ఈదర జగదీశ్వరి, లక్ష్మణ చాంద మండలంలో పనిచేస్తున్న వి గంగాధర్, దస్తూరాబాద్లో పనిచేస్తున్న తెలంగాణరావు, నిర్మల్లో పనిచేస్తున్న ప్రకాష్ బాబు సింగ్, జగిత్యాలలో పనిచేస్తున్న హరీష్ కుమార్ను, జగిత్యాల రూరల్ మండలంలో పనిచేస్తున్న వినయ్ సాగర్, పెగడపల్లిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్, బీర్కూర్ మండలంలో పనిచేస్తున్న కె పద్మానం నిజామాబాద్కు బదిలీ చేశారు. వీరిని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సీఎంఆర్ సేకరణ గడువు ఈ నెలాఖరు వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాయడంతో కేంద్రం స్పందించింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి వానాకాలం యాసంగి బకాయిలు ఈ నెల 29 వరకు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. యాసంగికి సంబంధించి ఎక్కువ శాతం వసూలు కాకపోవడంతో గడువు పెంచాల్సి వచ్చింది. జిల్లాలో 2022-23 జనవరి వరకు వానాకాలం సీజన్కు సంబంధించి 4,09,533 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 21,400 మెట్రిక్ టన్నులు ఇంకా రావాల్సి ఉంది. యాసంగికి సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నులు లక్ష్యం ఉండగా ఇందులో 1,67,388 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణలో బకాయిలు లేకుండా వసూలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలుమార్లు గడువు పెంచుతోంది. ఇటీవల సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 9 మిల్లులు పక్కదారి పట్టించిన ధాన్యం విలువ 58 కోట్లుగా తేల్చారు. ఆ సొమ్మును యజమానులు ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని నోటీసులు జారీ చేశారు. వానాకాలం సీజన్ సీఎంఆర్ చివరి దశలో ఉంది. యాసంగిది మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉండడంతో అధికారులు మొండి బకాయిలపై దృష్టి సారించారు. మిల్లుల జాబితా తయారు చేస్తున్నారు. యాసంగి సీఎంఆర్ బకాయి సేకరించేందుకు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోపు ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని, ఎవరైనా ధాన్యం పక్కదారి పట్టిస్తే కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జగదీష్ కుమార్ న్యూస్ టుడేతో పేర్కొన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే శుభగడియలు రానే వచ్చేశాయి. మాఘమాసం రాకతో ఊరు వాడల్లో సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మాఘమాసం 11వ తేదీ నుంచి ప్రారంభమవడంతో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఈ నెల 13, 14, 17, 18, 24, 28, 29, మార్చిలో 2, 3, 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30వ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయని వేద పండితులు గణేష్ మహారాజ్ పేర్కొంటున్నారు. మాఘమాసం శుభసూచకం కావడంతో మాఘమాసంలోనే పెళ్లిళ్లు జరపడానికి ఇరు కుటుంబాల తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముహూర్తాలతో మొదలైన పెళ్లి సందడి పెళ్లి కార్డుల నుంచి పెళ్లి అయి అత్తారింటికి సాగనంపే వరకు హరిబరిగా పెళ్లి కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. నూతన వధువరులకు వివాహ దుస్తుల కోసం వస్త్ర దుకాణాల్లో కొనుగోలు చేయడంలో ఇరు కుటుంబాల పెద్దలు నిమగ్నమవుతున్నారు. ఫంక్షన్ హాల్స్ను ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లి సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి. కళ్యాణ మండపాలకు డెకరేషన్, వీడియోగ్రఫీ, కిరాయి వాహనాలు, వంటవారికి డిమాండ్ ఏర్పడింది. కాగా బట్టలు, బంగారంతో పాటు బాజా భజంత్రీల ధరలు పెరిగిపోయాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన బీసీ వ్యతిరేకతను బడ్జెట్ ద్వారా చాటుకుందని యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మధ్యంతర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ చరిత్రలోనే బీసీ వ్యతిరేక విధానం ఉందని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ఆదివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గట్టు రామచంద్రరావుతో పాటు యూపీఎఫ్ నాయకులు మాట్లాడారు. గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వేసిన బడ్జెట్ కన్నా ఇంట్లో భార్యాభర్తలు వేసుకునే బడ్జెట్ మేలని విమర్శించారు.
ఐదేళ్లలో బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లో హామీ ఇచ్చిందని, కానీ ఈసారి కేవలం 8,000 కోట్లు మాత్రమే కేటాయించారని ఎండగట్టారు. ఈ లెక్కన 5 ఏళ్లలో కేవలం 40,000 కేటాయింపులే చేసే అవకాశం ఉందని, మిగతా 60,000 కోట్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్ను ఒక టిష్యూ పేపర్గా పక్కన పెట్టారని అన్నారు. బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 నెలల్లో కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు. కో కన్వీనర్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడమే ఒక కుట్ర అని ఆరోపించారు. బీసీలకు, ఎంబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. బీసీలకు విపరీతమైన హామీలు ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవహేళన చేసిందని మండిపడ్డారు. 14 బీసీ ఫెడరేషన్లకు గాను ఒక్కొక్క ఫెడరేషన్కు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఫెడరేషన్కు ప్రత్యేక నిధులు కేటాయించిందని, ఇప్పుడు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పెళ్లి, లగ్గం, వివాహం, కళ్యాణం పేరేదైనా 7 అడుగుల బంధంతో ఒక్కటయ్యే ఆడామొగ కుటుంబ వ్యవస్థకు పునాదులవుతారు. 3 ముళ్ల బంధంలో ఒదిగి ముచ్చటగా కాపురం చేసి సమాజంలో ఓ భాగం అవుతారు. బాధ్యతలను గుర్తు చేసి కుటుంబంలో తమ పాత్ర ఏమిటో తెలియజేసే వివాహ వ్యవస్థకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. 3 ముళ్ల బంధంతో ఒక్కటే బాధ్యతలు, బాంధవ్యాలు, కర్తవ్యాలను మనకు జ్ఞప్తికి తెచ్చే వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టమే. స్త్రీ పురుషులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి మాంగళ్యం తంతుననేనా అనే పురోహితుడి మంత్రోచ్చరణతో ఒక్కటయ్యే గొప్పదైన మన భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. వివాహం భార్యాభర్తలను విడదీయలేని బంధంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవనం సాగిస్తే 100 ఏళ్ల జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపేయచ్చు. మనస్పర్ధలు, కోపతాపాలు, అనుమానాలు రేకెత్తకుండా చూసుకోవాలి. కోపతాపాలతో నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే అహంకారం చిన్న చిన్న కారణాలతో కాళ్లపారని ఆరకముందే విడాకులు తీసుకుంటున్న ఘటనలు నేటి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలు లేని స్వచ్ఛమైన ఆదర్శ దాంపత్యం సాగిపోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఎన్నో జంటలు ఆదర్శనీయ జీవనం గడుపుతూ నేటి యువతకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ మైలారం గ్రామంలో సిలిండర్ పేలి భార్యాభర్తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో నడుకుడ గంగారం ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఛాయ్ చేసుకుందామని సిలిండర్ వెలిగించగా అప్పటికే ఆ రూమ్లో నిండి ఉన్న గ్యాస్ ఒక్కసారి పేలడంతో మంటలు అంటుకొని భార్యాభర్తలు అక్కడికక్కడే పడి ఉన్నారు. ఆ శబ్దానికి చుట్టుపక్కల వారందరూ మేల్కొని చూడగా ఎక్కడెక్కడో పడిపోయాయి. బియ్యం, పప్పులు, వంట సామాన్లు చిల్లంజిత్తుగా పడి ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నవారు చూసి వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులను చికిత్స నిమిత్తం తరలించారు. గ్యాస్ వినియోగదారులకు రక్షణ లేకుండా పోయింది. సిలిండర్ సప్లై చేయడం మాత్రమే తెలిసిన ఏజెన్సీలు ఇంతవరకు ఏ ఒక్కరికి అవగాహన కల్పించకుండా గ్యాస్ను ఇష్టం వచ్చిన రీతిలో 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మా పద్ధతి ప్రకారం మేము చేస్తున్నామని గ్యాస్ ఏజెన్సీ వారు అన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ వివరించారు. నిన్ననే వచ్చిన గ్యాస్ను పైపుకు పెట్టేసి ఉదయం లేచేసరికి అది లీక్ అవుతుందని తెలియక అవృద్ధ దంపతులు సిలిండర్ను ఆన్ చేయగా అది ఒక్కసారిగా పేలింది. దానికి కారణం సిలిండర్ వాచర్ను చెక్ చేసి మాత్రం పెట్టాలి. అలాంటిది రోడ్డు మీద సిలిండర్ ఇచ్చిపోతా ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీ వారికి వినియోగదారుల రక్షణ కంటే డబ్బే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారుడి సిలిండర్ ఎక్కడైతే వంట చేసుకుంటారో అక్కడ వెలిగించి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా ఆ సప్లై చేసే మనుషులు కనీసం సిలిండర్ను లోపలికి కూడా ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ గ్యాస్ ఏజెన్సీ వారితో ఇన్సూరెన్స్ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని ఆ గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు. లైట్ వేస్తామని లేచిండు, లైట్ వేస్తామని లేచింది. లైట్ వేసిన దాకంటే పేలిపోయింది. రూమ్ మొత్తం క్లోజ్ ఉంది. వాళ్ళు అనుకోకుండా వాళ్ళకేం తెలియదు, అనుకోకుండా లేచిండ్రు. వాళ్ళకి వాసన కూడా స్మెల్ ఏం తెలియలేదు. రోజు లెక్కనే లేచిండ్రు. రోజు లెక్క లేచి బయటకు వెళ్ళలే. ఇది అగ్గి ముట్టిస్తాని, సిలిండర్ ముట్టిస్తాని. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావం అయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
జిల్లా కేంద్రానికి చెందిన షేక్ ముజీబ్ అనారోగ్యానికి గురి కావడంతో గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరవడంతో కాళ్ళు చేతుల భాగాలలో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ఎలుకలు సంచరించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మిగతా పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలుకల సంచారాన్ని అరికట్టడంలో విఫలమైన ఆసుపత్రి సిబ్బంది పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక 1 వీక్ వచ్చి వరం హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల మెదడులో రెండు నరాలని పడిపోయాయి. కాబట్టి ఆ పేషెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి, కోరికాయండి. ఆ ఎలుకల బాధ నుంచి రక్షించండి. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన సిరికొండకు చెందిన రవి నాయక్కు కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. సిరికొండ మండలంలోని జగదాంబ తండాకు చెందిన మలవత్ రవి నాయక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నియమితులైన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బంజారా భవన్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ తనను నమ్మి జిల్లాలో ఉన్నతమైన పదవిని ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యేకు, జిల్లా నాయకులకు రుణపడి ఉంటానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా శక్తి మూవ్మెంట్ జిల్లా యువజన కార్యదర్శి ప్రవీణ్ నాయక్, కాంగ్రెస్ బీసీ సెల్ శోభన్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ ఆసిఫ్, బంజారా శక్తి మూవ్మెంట్ మండల జనరల్ సెక్రటరీ సుమన్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ నాయక్, మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు జీవన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నరేష్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు సిరికొండ మండలంలో కాంగ్రెస్ నాయకులు తరలి వచ్చి నన్ను సన్మానం చేసినందుకు మన శోభనన్న గారికి, అదేవిధంగా జీవన్ అన్న గారికి, మైనారిటీ మండలాధ్యక్షుడు ఆసిఫ్ అన్న గారికి, బంజారా శక్తి మూవ్మెంట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారికి నేను ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించిందని, కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి నిధులు ఇవ్వకపోవడం ఎంతో దారుణమని పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీడీఎఫ్ ఆధ్వర్యంలో పీడీఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం నరేందర్, అనిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో పాఠశాలల్లో సొంత భవనాలు లేక అరకొర వసతుల మధ్య విద్యా విధానాలు కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకువస్తే వచ్చిన బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించినప్పటికీ అసలు నిధులు కేటాయించకపోవడం ఎంతో సిగ్గుచేటని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ప్రభుత్వం తలతో కాలని నిర్ణయాలు తీసుకుని విద్యారంగానికి సరైన జవాబు ఇవ్వకపోవడం ప్రభుత్వాన్ని అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులచే ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు దీపక్, కార్తిక్, సాయి, కృష్ణ తదితరులు ఉన్నారు. తొందరలోనే బడ్జెట్ విషయంలో సమీక్షించాలి. కేసీఆర్ మీద నువ్వు ఏ విధంగా పగబడుతున్నావో, నువ్వు వ్యక్తిగత దోషణాల కోసం ఈ సీఎం కాలేవు. నిన్ను గెలిపించుకుని మాకు పాలన చేయాలని కానీ, కేసీఆర్ని తిట్టాలని కాదు. నీ రాజకీయ కక్ష మరోవైపు కానీ విద్యార్థుల పక్షాన బడ్జెట్ సమీక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల వెంకటేశ్వర్ మందిరంలో నటరాజ నృత్యం నికేతన్ ఆధ్వర్యంలో ఘనంగా గజపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ నృత్య నికేతన్ నాట్య గురువులు మాడవేరి నారాయణ, భరతనాట్య టీచర్ బాషెట్టి మృణాలిని ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాలతో చిన్నారులకు భరతనాట్యం మెలకులు నేర్పించి అన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మంది చిన్నారులను నాట్యంలో మున్ముందుకు తీసుకెళ్లడానికి నటనృత్య నికేతన్ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ని నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. స్వామి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా గౌడ్ సంఘం నాయకులు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్వామి గౌడ్ మాట్లాడుతూ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ని ఎమ్మెల్సీగా ప్రకటించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సుమన్ గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బైన్సా ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు పాటుపడతానని స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ హామీ ఇచ్చారు.
నిర్మల్ జిల్లా బైన్సా ఏరియా హాస్పిటల్ని జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు ఇటీవల హెల్త్ మినిస్టర్ను భేటీ అవ్వడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఈరోజు ఏరియా ఆసుపత్రిలో STTPS నిర్వహించిన డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో 3 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు లాప్రోస్కోపిక్ అందుబాటులో ఉంచుతామన్నారు. మానవత్వంతో వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కొత్తగా నియామకమైన 7 డాక్టర్లకు సూచించారు. గత విషయాలు పక్కన పెట్టి పేదలకు వైద్య సేవలు అందించడం లక్ష్యంగా హాస్పిటల్లో 8 అవుట్ పేషెంట్ గదులు ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే అవసరమైతే తన ఫండ్ దాతల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు. 43 లక్షల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చిన రోగులను ప్రేమతో పలకరించాలని, మానవత్వంతో వైద్య సేవలు చేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన వైద్యులు శృతి, రజనీకాంత్, దయానందరెడ్డి, నరేష్, శ్రీకాంత్లను సన్మానించారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు దీపా సోలంకే, భీమరావు పటేల్, వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, ఎంపీపీ అబ్దుల్ రజాక్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, వైద్యులు అనిల్ పటేల్, కైలాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు రేపు ఎల్లుండి ఏం చేయాలంటే 2 ఓపీడీలు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 ఓపీడీ స్టార్ట్ చేసి ఒకసారి చూద్దాం అది ఎప్పుడు దాని తర్వాత నేను దాన్ని డబ్బులు ఇస్తాను. నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ పర్యటించారు. పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైన చరిత్ర కలిగిన కిల్లా రఘునాథ ఆలయంను ఎంపీ అరవింద్తో పాటు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాజీనగర్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ వారిదంతిని నిర్వహించారు. మందిర నిర్మాణం, రామజన్మభూమి ఉద్యమం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ మన స్లోగన్ ఉండే. ఇప్పుడు రామ్ లల్లా వచ్చేసిండు. రామ్ దర్బార్ కూడా అవుతుంది గుడిలో ఇంకో లెవెల్లో. ఇప్పటి నుంచి మన స్లోగను జై సియారామ్ అని మాట్లాడడం జరిగింది. ఉద్యమం సమయంలో జై శ్రీరామ్ అన్నది స్లోగను, ఇప్పటి నుంచి జై సియారామ్. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాల 28వ వార్షిక దినోత్సవ వేడుకలను భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఎంతో ఘనంగా శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజీవ్ గాంధీ హనుమంత్, జిల్లా కలెక్టర్ నర్సయ్య, జిల్లా ఒలింపిక్ సెక్రటరీ, పాఠశాల డైరెక్టర్ షావ్య, పాఠశాల చైర్మన్ నల్ల సీమంత, ప్రధానాచార్యులు పవన్ కుమార్, డీన్ మహేష్, ఇన్నోవేషన్ టీమ్ ఇన్ఛార్జ్ చరణ్, HR కృపానిధి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో నైపుణ్యాన్ని పొందుతున్నారని, విద్యార్థుల కృషికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారని వారిని అభినందించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెడల్స్, బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విద్యార్థులను, యాజమాన్యాన్ని అభినందించారు. సర్టిఫికేట్స్, మెడల్స్, బహుమతులను అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కోర్టులో న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు జస్టిస్ లక్ష్మీనారాయణను కోరిన జిల్లా న్యాయవాదులు. R&B గెస్ట్ హౌస్లో స్వాగతం పలికిన జిల్లా జడ్జి కుంచాల సునీత. తన తండ్రి DS నుండి నేర్చుకున్న రాజకీయ విద్యతోనే బీజేపీ పార్టీని బలోపేతం చేశాను. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్ వెల్లడి. చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎమ్మెల్యేగా ఎదిగిన డాక్టర్ భూపతి రెడ్డి 60వ జన్మదినం సందర్భంగా K6 స్పెషల్ ఫోకస్.
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎడపల్లి బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ జిల్లాలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రానున్న ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చిన ధన్పాల్. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మోసం చేస్తుంది. మండిపడ్డ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన జంటలను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. దర్పల్లి మండలం మైలారంలో పేలిన గ్యాస్ సిలిండర్. వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు. జిల్లా ఆసుపత్రికి తరలింపు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. మాక్లూర్ మండలంలో పర్యటించి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు. మాఘమాసంలో ప్రారంభమైన కళ్యాణాలు. కిటకిటలాడుతున్న ఫంక్షన్ హాళ్లు. స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరిన నిజామాబాద్కు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో భారీగా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి బదిలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.